మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలా ఉండాలి. రంగంలో ప్రసిద్ధులైన వాళ్ళు ఎప్పుడు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా సిద్ధపడాలి. ఎందుకంటే వాటికి పోనీ మనకుండే ఖ్యాతి వల్ల వాటికి కాస్త ఖ్యాతి వస్తే మంచిదే కదా, అవి మరుగున పడ్డాయి. అందుకే పైగా ఆయన వచ్చి పాడితే జనం వెళ్ళిపోతారు, అదొకటి ఉంది ఇబ్బంది. అందుకని ఆయన విజయాలంటే తెల్లరగట్ట 3ంటికి కానీ రాదు ఆ ఘట్టం. 3 వరకు జనం కూర్చునేవాళ్ళు. భీమవరం వెళ్ళి మేము చెప్పులు కాళ్ళ కింద పెట్టు కూర్చునేవాళ్ళు. బోడపాడు నుంచి తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు నుంచి భీమవరం వెళ్ళడమే ఈ నాటకాల కోసం 20 కిలోమీటర్లు తోక్కుని చెప్పులు కాళ్ళ కింద పెట్టు కూర్చుని రాజుగారు ఎప్పుడు వస్తాడని కూర్చోవాళ్ళు ఆయన పాట కోసం. మరి అంతకుముందు అసలు వీళ్ళు మంచివాళ్ళు, చక్కని వారు. పృథ్వీ వెంకటేశ్వరరావు గారు, ఆయన ఏఎస్ రావు గారిని, ఇంకొక ఆయన ఉండేవారు మంచి ఎలపాట కుష్టుడు, అలాగే ఇంకొక ఆయన, ఇలా చాలామంది. వాళ్ళందరూ చూసేవాళ్ళు సరదాగా, అన్ని గొప్ప విశేషాలు తెలిసి. మనకి ఎంతసేపు ఏదో రంగంలో ఒకరు గొప్పవారుగా ఇంకా వారే అనుకుంటాం, పొరపాటు. ఆ రంగంలో ఇంకా చాలామంది ఉన్నారు. అందుకే ఆ పేరు వచ్చిన వాళ్ళే ఇతరుల గురించి చెబుతూ వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. లేకపోతే ఇంకా మనమే దున్నేద్దామనే స్వార్థం పనికిరం. ఇలా దున్ని ఇప్పుడు పైకి వెళ్ళాక వైకుంఠపాడిలో పాము గరుస్తుంది, 106లో అరుకాశు డోయన కిందికి వస్తాడు. ఆ కిందికి రాకూడని స్థితిలో మనం ఉండాలి, ఎప్పుడు పైన ఉండాలని సాటి కళాకారుల్ని, సాటి కవుల్ని, పండితుల్ని వాళ్ళ గురించి చెబుతూ కనీసం మనకు అవకాశం లేనప్పుడైనా వారి పేరు చెప్పి అయ్యా వారు బాగా చెప్తారు, వారిని పెట్టుకోండి అని. రెండోది అసలు అది వారే చెప్పాలండి, ఇంకోటి నేను చెబుతానులేండి. పోటీ వస్తే అవకాశం అవతలకి ఇస్తే వదిలిపోయే రాజుగారి నుంచి మహానటులు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వాళ్ళు మాత్రం అంజలీదేవి, వాళ్ళకున్న గొప్ప గొప్ప అవకాశాలు వాళ్ళు ఇతరులకు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఏదో అసలు బహిరంగంగా దెబ్బలాడుకోవడం ఎన్టీఆర్ ఏమన్నారు ఎప్పుడు చూడలేదు మనం. అసలు ఎంత ఆత్మీయంగా ఉండేవారు. ఆ తర్వాత తరాల్లో కొంచెం ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. అందుకని ఆ విశాల భావాన్ని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. ఏ రంగంలో ఉన్నా దృష్టిలో పెట్టుకోవాలి. కత్తియు కత్తలంబుగొని కంవడి బిడ్డ, తిరుపతి వెంకట కవుల పద్యం పాండవ విజయాలు ఆస్వాదించండి, మీరు అదృష్టవంతులు. కత్తియు కత్తలంబుగొని కంవడి బిడ్డ, విలోచనంబులంజొత్తిలు కెంపు తల్కులను సూర్యులు నెర్రవడంగా దంతిపై మత్త మృగాధిపంబురు కుమాదిరిగానిదే వచ్చుచున్నవాడు, దంతిపై మత్త మృగాధిపంబురు కుమాదిరిగా ఇదే వచ్చుచున్నవాడు, ఉత్తది ఇంక సింధు నృపుడు ఊపిరితో సమరంబు చేయుటల్. ఇందుకని వెళ్ళేయండి జనంలోకి పద్యాలు. సరళంగా రాస్తూనే, ద్రాక్షాపాకంలో రాస్తూనే రసం దెబ్బతినకుండా రాయడం అంటే ఇది. కవులు గుర్తించాలి. పద్యాలు కాదు, వచన కవిత్వం రాసిన సరళం పేరు మీద పలచన చేయకూడదు, రసం దెబ్బతినకూడదు. అర్థం కావడం వేరు, అనుభూతి రహితంగా రాయడం వేరు. అనుభూతి ఉండాలి. వీళ్ళు అర్థం కాయాలి రాశారు, కానీ ఎక్కడ అనుభూతి దెబ్బతినలా. అర్థం కావడం కోసం కవిత్వాన్ని పలచన చేయలేదు భాష పేరు మీద. కత్తియు కత్తళంబుగొని, కత్తళం అంటే డాలు, ఆ పదం ఎంచుకో, డాలు పెట్టచ్చు, ఇంకోటి ఏదో పెట్టచ్చు. కత్తళం ఎందుకని? కత్తి కత్తళం ఎంత బాగుంది పలకడానికి. అంటే శబ్దశాస్త్రం తెలియాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, అమరకోశం చదవాలి. ఏమీ లేకుండా పద్యాలు ఎలా వస్తాయి? కత్తియు కత్తళంబుగొని కంవడి బిడ్డ, విలోచనంబులంజొత్తిలు కెంపు తల్కులను సూర్యుల నెరవడంగా. ఈ విలోచనాల్లో కనిపించేటువంటి చొత్తులు అంటే ఒత్తిడిగా వస్తున్నాయి. కెంపు తలుకులు, ఎర్రటి చీర అంటే క్రోధరసం. చొత్తిలు కెంపు తలుకులను సూర్యుల నెర్రవడంగా, ఆ చూరులు ఎర్రబడినట్టుగా ఉన్నట్టండి. ఆ చివరి భాగాలు ఎర్రగా మోదుగు పూల్లా ప్రకాశిస్తున్నాయి. అయ్య బాబోయ్, అసలు ఆ కోపానికే తట్టుకెళ్ళిపోతున్నారు ఆ బాణం సంగతి. తర్వాత దంతిపై మత్త మృగాధిపంబురు కుమాదిరిగా, ఏనుగును చూడగానే వధించినటువంటి సింహ పిల్ల ఎలా ఉరుకుతుందో సైంధవుని చూడగానే అభిమన్యుడు అలా ఉరికాడు. అది పరాక్రమం. దంతిపై మత్త మృగాధిపంబురు కుమాదిరిగా ఇదే వచ్చుచున్నవాడు. ఇది తిరుపతి వెంకట కవులు విజయం నాటకంలో ఒక గమ్మత్తైన సందర్భంలో చెప్పారు ఈ పద్యం. నాటకంలో అన్ని ప్రత్యక్షంగా చెప్పడం వీలు కాదు. అభిమన్యుడిని, సైంధవుడిని అక్కడ పెట్టి, ఇంకో శల్యుడిని పెట్టి, విముష్యతిని కావ్యంలో చెప్పినట్టుగా చెప్పేస్తే ఇన్ని పాత్రలు నాటకం ట్రూప్ వాళ్ళు చచ్చిపోతారు. వీళ్ళందరినీ లారీలో తీసుకురాలేక, బస్సుల్లోనూ. ఇప్పుడు శల్యుడు, భీముడు అందరూ ఉండాలంటే విజయాల నాటకం ఆడలేరు. ఇంకా అభిమన్యుడిని, సైంధవుడిని కూడా చూపించే పని లేకుండా ఈ ఘట్టాలని విశ్వావసుడు, ఆయన తమ్ముడు ఒకడు ఉంటాడు, గంధర్వులు ఇద్దరు, వాళ్ళు పైనుంచి చూసి మాట్లాడుకుంటున్నట్టుగా చెబుతారు. విష్కంభాలని, ప్రవేశికాలని చాలా ఉంటాయి నాటకం మధ్యలో. అలా చెప్పిస్తారు యుద్ధ భాగాలని. లేకపోతే ఈ రథాలు, ఈ గొడవలన్నీ యుద్ధం వేదిక మీద ఎలా సాధ్యమవుతాయి? అందుకని వాళ్ళు అనుకుంటున్నట్టుగా చెప్తారు. అదే వచ్చుచున్నవాడు ఉత్తది ఇంక సింధునుపుడు ఊపిరితో సమరంబు చేయుటల్. అయిపోయిందిరా సైంధవుడు పని ఒక దెబ్బతో.
అని ఒక్కసారి ఆ పౌరవుడు తలపట్టుకుని ఇటు వచ్చేసరికి ఇక్కడ జరిగినటువంటి గమ్మత్తైన విధానం చూడండి. సైంధవుడు అభిమన్యుడు కత్తి యుద్ధం చేస్తూ ఉంటే కత్తి డాలు తేడా లేకుండా పోరాడారు. సైంధవుడిని తక్కువ అంచనా వేయద్దు. వాడు అత్యాచార ప్రయత్నం చేయడం వల్ల వాడు దుర్మార్గుడైతే కావచ్చు, కానీ వీరుడు కాకుండా అనొద్దు. వీరుడు పిరికివాడు అనొద్దు. వాడు వీరుడే. వాడి ధైర్యం వాడుకుని వాడు భీముడిని ఎదిరించలేకపోవచ్చు, అర్జునుడిని గెలవలేకపోవచ్చు, కానీ అభిమన్యుడిని ఎదిరించలేనంత వాడు కాదు. వాడు గట్టిగానే ఎదిరించాడు. ఇద్దరు ఎవరి కత్తో ఎవరి డాలో తెలియనట్టుగా పోరాడారు. కానీ అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు ధర్మం వైపున ఉంటే ప్రయోజనం అదే. దైవం ధర్మాన్ని కాపాడుతుంది. యతో ధర్మస్తతో జయ. అభిమన్యుడికి ఒక్క అవకాశం కలిసి ఇచ్చింది. అభిమన్యుడిని నరికేసే ఉద్దేశంతో ఒక్క అవకాశం ఏదో దొరికితే పొరపాటుని సైంధవుడు కత్తి పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు. కొడితే అభిమన్యుడు డాలు అడ్డు పెట్టాడు. అభిమన్యుడు డాలు బంగారపు బొంగరాలతో ఉందిటండి. ఆ డాలు దానికి తగిలి సైంధవుడు కత్తి విరిగిపోయింది. ఆ కత్తి విరక్కపోతే ఆ రోజుతో అయిపోతాడు అభిమన్యుడు. అంచేత సాహసం ఒక్కడే సరిపోదు, దైవానుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ధర్మం ఉన్న చోటు ఉంటుంది. పూజ చేస్తేను అట్టిపళ్ళు పెడితేను దేవుడు లొంగడు. ఆర్తితో ప్రార్థన చేస్తే లొంగుతాడు. ఆ ధర్మం వైపు మనం ఉండాలి. ధర్మం ఓడిపోతుందంటే భగవాన్ ధర్మాన్ని ఓడిస్తావా, అంతకంటే ముందు నుండి చంపేవయ్యా. ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ సాధారణంగా తాగుపోతు పాత్రలు వేస్తాడు ఆ పెద్ద మనిషి. కానీ పిల్ల జమీందార్ అనే సినిమాలో తెలుగు మాస్టర్ పాత్ర వేసి ఇంచుమించు మరణశయ్యం మీద ఉండి ఒక మాట అంటాడు, ఎవరు తెలుగు చచ్చిపోతుంది అంటే అంతకంటే ముందు ఓ రోజు ముందు నేను చచ్చిపోతానంటాడు. ఈ పాటి చేయలేమా అండి? ఈ మాట అనలేమా అండి భాష కోసం? మన చేతుల్లో ఏమీ లేనప్పుడు భగవంతుడిని ఏం కోరాలంటే, పోనీ భగవాన్ నేను చేయగలిగింది ఏం కనపట్లేదు, ఈ పరిణామం జరగకుండా నన్ను తీసుకెళ్ళిపో, నేను చూడలేను దీన్ని. అదేనా అడగాలి. అదేనా చిత్తశుద్ధి. భగవంతుడు దాన్ని అర్థం చేసుకుని నీ భావనకు అనుగుణంగా మొత్తం పరిణామాలు మార్చేస్తాడు. దైవం తలుచుకుంటే జరగందంటూ లేదు. అందుకని ఒక దెబ్బ అటవచ్చు ఇటవచ్చు. ఇక్కడ అభిమన్యుడికి దైవాన్ని తలుచుకునే అవకాశం లేదు. అది ధర్మమే దైవం, వేరే స్మరించక్కల్లా. అందుకని ఆ కత్తి విరిగింది. దెబ్బకి లేచి ఒక్క దెబ్బ వేస్తే పీక తెగినంత పని అయింది, కానీ పారిపోయాడు వాడు. అపజయద్రథుడయ్యాడు. వాడి పేరు జయద్రథుడు, కానీ అపజయద్రథుడయ్యాడు. దెబ్బకి రథం మీద ఉరికాడు. ఎవడి కోసం అండి? చచ్చినట్టు అధర్మం పారిపోవలసిందే. ఎప్పటికైనా ధర్మం గెలవాల్సిందే. ఇతర భాషలు పారిపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు భాష నిలబడాల్సిందే. సెలవు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.